అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పాలకొల్లు రామలింగస్వామి గారు రచించిన తానులో ముక్కలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అంతవరకు నెమ్మదిగా వచ్చిన ఆటో ఆ ఇంటి ముందు ఆగింది. ఇరుగు పొరుగు ఉన్న మగవాళ్లు అది గమనించి పరుగు పరుగున ఆటో దగ్గరికి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న సింహాచలాన్ని కిందకి దించారు. ముందు అతని కొడుకులు కాళ్లు పట్టుకుంటే మరో ఇద్దరు అతని జబ్బలు పట్టుకుని నెమ్మదిగా దించి ఇంటిలోకి చేర్చారు. అధునాతనంగా ఉన్న ఇంటి వసారాలో అప్పటికే పల్చగా జనం చేరారు. దగదగా మండిపోతున్న మార్బుల్స్ గచ్చుపై ఎండుగడ్డి పరిచి ఉంది. దానిపైన అతి కష్టం మీద అతన్ని పడుకోబెట్టారు. నలుగురు మనుషులు కూడా మోయడానికి కష్టం అనిపించేంత బరువు. శరీరమంతా మందుల వాసన, చచ్చుబడిన కుడికాలు చెయ్యి, ఏదో చెప్పాలని నిర్విరామంగా కదులుతోన్న నోరు. అంత అచేతన స్థితిలోనూ ఆ ఇంటి పరిసరాల్ని గమనించేసరికి అతని కళ్లల్లో లేలగా కనిపించిన నిశ్చింత. గత 3 రోజుల నుంచి పట్టిన ముసురు వదలటం లేదు. ఉండుండి సన్నగా పడుతోన్న చినుకులు, చల్లని గాలులు, వాన పూర్తిగా వెలిసినట్లు అప్పటికే దాఖలాలు లేవు. రోడ్డంతా గుంతలు, గుంతల్లో చేరిన వర్షపు నీరు. రాత్రంతా ఏడ్చి ఏడ్చి సింహాచలం భార్యాకుమారులిద్దరికీ కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. మరిక ఏడ్చేందుకు కూడా వాళ్లలో ఓపిక లేక తండ్రినే చూస్తూ అతని చుట్టూ చేరారు. నాన్నా, నాన్నా, పలకండి నాన్నా, ప్లీజ్. అతని చిన్న కొడుకు తండ్రిని తట్టి పిలుస్తున్నాడు. అతనిలో ఏ విధమైన స్పందన కనపడటం లేదు. తల్లి, పెద్ద కొడుకు మరిక దుఃఖాన్ని ఆపుకోలేక భోరుమన్నారు. అంత నిశ్చల స్థితిలోనూ అతనిలో ఇంకా ఏదో మూలన దాగిన శరీర స్పృహ, భార్యాకుమారుల ఏడుపు ఘోష అతని చెవి నుంచి మెదడుకు మెల్లమెల్లగా చేరుతోంది. తన చుట్టూ చేరిన మనుషుల ముఖాలు, వారిలోని విషాద ఛాయలు దూరం నుంచి అతనికి మసకమసకగా కనిపిస్తున్నాయి. కాని ఏం లాభం? తన భావాలు గొంతు నుంచి పెదవులు దాటి బయటకు చేరిన దీనావస్థ. తన ఆలోచనలు బయటకు వ్యక్తపరచలేక తనలోనే సమాధయ్యే నరకయాతన. హమ్మయ్య, ఇక పర్వాలేదు. ఎంతో ఇష్టం మీద కట్టించుకున్న తన కలల సౌధానికి చేరుకున్నారు. ఇక తన ప్రాణం పోయినా పర్వాలేదు. అదిగో ఎదురుగా తన తల్లి చంద్రమ్మ గోడపై నుంచి వేలాడే ఫోటోలోంచి తన వైపే ప్రేమగా చూస్తూ, ప్రైవేటు గుమస్తాగా వచ్చే అరకొర సంపాదనతో తన తండ్రి తాగుడునే తప్ప ఇంటిని వంటిని పట్టించుకోకపోవటంతో అతి కొద్ది కాలంలోనే కాలం చేసినప్పుడు తన తల్లి కూలీనాలి చేసి ఇంటిని జాగ్రత్తగా నడిపించి పిల్లలిద్దరినీ అంటే తనను అన్నను చదివించి ప్రయోజకులను చేసిన పుణ్యాత్మురాలు. అతని కనుకొనుకల్లో నెమ్మదిగా ఊరి జారుతోన్న కన్నీళ్లు, మనసులో గతం తాలూకా జ్ఞాపకాల సుళ్ళు. సింహాచలానికి సొంత ఇల్లంటూ లేదు. చిన్నప్పటినుంచి అద్దెంట్లో తిరుగుతూ ఉండడమే తెలుసు. 3 మనుషులు గల కుటుంబంలో ఒక పూట తిని 2 పూటలు పస్తులుండే పరిస్థితులలో అద్దె ఇంట్లో అద్దె కట్టుకోలేక సంపాదించింది చాలీ చాలక తల్లిపడ్డ మానసిక వేదన అంతా ఇంత కాదు. ఒకసారి తన చెవిలోని కానపర్సులను సైతం తాకట్టు పెట్టి అద్దె చెల్లించటం అతన్ని బాగా కలిచివేసింది. మనిషికి మంచి ప్రవర్తనేది ఎంత ముఖ్యమో సొంత ఇల్లు కూడా అంతే ముఖ్యం. మనం ఎలాంటి వాళ్లమో మన ప్రవర్తన వ్యక్తపరిస్తే మన స్తోమత ఎలాంటిదో మన ఇల్లు చెబుతుంది. కాబట్టి నువ్వు జీవితంలో స్థిరపడ్డాక అప్పో సప్పో చేసి నీకంటూ సొంత ఇల్లు కట్టుకోరా నాయనా. తన తల్లి చివరి రోజుల్లో చెప్పిన మాటలు అవి. సింహాచలం ఎంఆర్ఓ ఆఫీసులో ప్యూనుగా చేరి మరో 3 ఏళ్లలో రిటైర్ అవుతాడు అన్నంత వరకు గానీ నెరవేరలేదు. అంతేకాకుండా తన తల్లి జ్ఞాపకార్థం ఇంటికి చంద్రమ్మ నిలయం అన్న పేరు కూడా పెట్టాడు. సింహాచలం ఉన్నంతలో ఇంటిని బాగానే కట్టించాడు. స్థలాన్ని ఒక రియల్ ఎస్టేట్లో వాయిదాల పద్ధతిలో కొన్నాడు. అది ఖరీదైన ప్రాంతం కాబట్టి ఇల్లు కూడా భారీగానే ఉండాలని భావించి విశాలమైన 2 గదులతో పాటు మార్బుల్స్ వేయించి మరీ కట్టించాడు. తను నెలనెలా కూడబెట్టిన డబ్బుతో పాటు బ్యాంకు లోను తీసుకుని మరీ ధైర్యం చేసి ఇంటిని పూర్తి చేశాడు. ఇంటి నిర్మాణం అంటే తన తల్లి యొక్క నిలువెత్తు జ్ఞాపక చిహ్నంగా సింహాచలం భావించబట్టే అందులోని ప్రతి అంగుళము తనకిష్టమైన రీతిలో తాపీ మేస్త్రులకు చెప్పి దగ్గరుండి మరీ నిర్మించాడు. అందుకే కొత్త ఇల్లంటే కించిత్ గర్వం,
ఒక విధమైన మైమరపు. రోజు ఇంటిని చూస్తూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ 10 మందితో గొప్పగా చెప్పడము అతని దినచర్యలో ఒక భాగం. ఇదంతా నచ్చని సింహాచలం భార్య సుబ్బమ్మ ఓసారి భర్తను పట్టుకుని దులిపింది. ఏమయ్యోయ్, దేశంలో నువ్వొక్కడవి ఇల్లు కట్టించినట్లు ఎందుకలా ఊరికే గొప్పలు పోతున్నావు? కొంచెం తగ్గవయ్యా, తగ్గు. ఎవరైనా చూస్తే నవ్విపోగలరు. 25 ఏళ్లుగా తెలిసిన భార్య మాట తీరుకు చిన్నగా నవ్వాడు సింహాచలం. నవ్వితే నవ్వని, నాకేం చిన్నతనం లేదు. సొంతిల్లు కట్టుకోవాలన్నది నా చిరకాల కోరిక మాత్రమే కాదు, చనిపోయిన మా అమ్మ ఆశయం కూడా. అది తీరింది. కల నిజమే. కళ్ళెదుట నిలిచినప్పుడు కలిగే ఆనందం, తృప్తి అంతా ఇంతా కాదు. అది మీకెవ్వరికీ అర్థం కాదు. తడుముకోకుండా స్థిమితంగా జవాబిచ్చాడు సింహాచలం. సుబ్బమ్మకు అతని సమాధానం రుచించకపోవటంతో మూతి 3 వంకర్లు తిప్పింది. ఓ చాలేవయ్యా సంబడం. ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు. ఇల్లు కట్టడం కూడా ఘనకార్యమేనా? అంది సుబ్బమ్మ పెద్దగా. పోన్లే అమ్మా, నాన్న పాతతరం మనిషి. ఆయన భావాలు అలానే ఉంటాయి. వాటిని కాదనకూడదు. అప్పుడే అక్కడికొచ్చిన పెద్ద కొడుకు నవ్వుతూ అన్నాడు. ఆ మాటకు సుబ్బమ్మ మౌనంగా ఊరుకుంది, ఏమీ మాట్లాడకుండా. నేనన్నానని కాదుగాని ఒక్క విషయం ఆలోచించి చెప్పరా నాయన. ఇప్పటి తరంలో తనకు చెందిన వస్తు ప్రపంచం గురించి నాది అనే ఆత్మీయ భావన ఎంతమందిలో ఉంది చెప్పు? రోజుకొకటి, గంటకొకటి కొనటం, వాడటం, అవసరం తీరాక పారేయటం. మా చిన్నప్పటి రోజుల్లో అయితే 4th ఫామ్ పరీక్షలను రాసిన పెన్నును సైతం భద్రంగా దాచుకునేవాళ్ళం. మరి ఇప్పుడు తమ ముందు తరం ఇచ్చిన గృహాపకరాలను ఇప్పటి తరంలో ఎంతమంది వాడుతున్నారో చెప్పు? ఇప్పుడిదంతా ఫాస్ట్ జనరేషన్. వారికి అటాచ్మెంట్తో పని లేదు. వస్తువులతో ప్రయోజనం నెరవేరడమే ముఖ్యం. ఇప్పుడంతా ఎక్కడ చూసినా వస్తు వినిమయ సంస్కృతి తప్ప మరేదీ కనిపించడం లేదు. ఆయన నా పిచ్చిగాని, మనుషుల మధ్య అనుబంధాలే రాను మాయమైపోతున్నప్పుడు వస్తువుకు మనిషికి మధ్య గల అనుబంధాల గురించి మాట్లాడటం అర్థం లేదు. చిన్న సైజు ఉపన్యాసం లాంటిది చెప్పాడు సింహాచలం. ఈ సృష్టిలో పనికిరాని వస్తువనేది లేదని, దాన్ని ఉపయోగించుకునే నేర్పు ఉండాలేగాని ఏదీ వ్యర్థం కాదనేది అతని అభిప్రాయం. అంతేకాదు, అతను ఉపయోగించే ప్రతి వస్తువును అతి భద్రంగా వాడటమే కాకుండా వాటిని పక్కన పెట్టేయడానికి, పారేయడానికి అతని మనసు ఒప్పుకోదు. కుర్చీ, మంచం, టేబుల్, సైకిలు ఇలా ఏవీ అతను మార్చలేదు. అతని తత్వానికి కుటుంబ సభ్యులు కూడా అలవాటు పడి చాన్నాళ్లే అయింది. నిజమే నాన్న, నువ్వు చెప్పిందంతా నిజమే. నాన్న ఒట్టి సెంటిమెంటల్ ఫూల్ అని మనసులో అనుకుంటూ పైకి ముక్తసరిగా అన్నాడు పెద్ద కొడుకు. కాబట్టి నేను చెప్పేదేమిటంటే, మనకెంతో ప్రీతిపాత్రమైన, అపురూపమైన ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికీ మన ఆధీనంలోనే ఉండాలి. ఉద్యోగరీత్యా మీరు ఎక్కడున్నా, సెటిల్ అయినా, నేనున్నా లేకపోయినా దీన్ని మీరు పదిలంగా చూసుకోవాలి. అర్థమైందా? ఈ ఇంటిలోనే తిరుగాడుతూ నా బొందిలో ప్రాణం ఈ ఇంటి నుంచే పోవాలి. అదే నా చివరి కోరిక. జీరబోయిన గొంతుతో భావోద్వేగంగా అన్నాడు సింహాచలం. సర్లేండి, అవన్నీ ఇప్పుడెందుకు? భోజనానికి లేవండి. వంటింట్లోకి దారి తీస్తూ అనునయంగా అంది సుబ్బమ్మ. సాయంత్రం అయింది. ఉదయం నుంచి మబ్బుగా ఉన్న వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షం ఒక్కసారిగా జోరుగా కురవటంతో పాటు ముసురులా పట్టుకుంది. మధ్యాహ్నం చేసిన భోజనం జీర్ణం కాకపోవటంతో సింహాచలానికి వాంతులు, విరేచనాలు పట్టుకున్నాయి. బాగా నీరసించిపోవటంతో డాక్టర్ దగ్గరికి అతన్ని తీసుకెళ్లారు. బయట వర్షం అడపాదడపా కురుస్తూనే ఉంది. సెలైన్ బాటిల్స్తో మొదలైన వైద్యం సింహాచలానికి వాంతులు, విరోచనాలను తగ్గించాయి, కానీ అతనికి కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయి. దాంతో తగిన వైద్యం చేయటానికి తన దగ్గర ఎక్విప్మెంట్ లేని కారణంగా వేరే పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నాడు డాక్టరు. అప్పుడు రాత్రి 11 గంటలు. పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లేలోగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంతవరకు మాట్లాడని సింహాచలం మరికి మాట్లాడలేకపోయాడు. శరీరం చల్లబట్టమే కాకుండా స్వాధీనం తప్పుతోంది. మాటల్లో లోపించిన స్పష్టత. నోరు కూడా దాదాపుగా వంకర్లు తిరిగిపోయింది. సింహాచలాన్ని నిశితంగా పరిశీలించిన డాక్టరు బ్లడ్ షుగరు, బ్లడ్ ప్రెషరు బాగా పెరిగిపోవటంతో బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చిందని,
దాని వలన మైల్డ్ పెరాలసిస్ స్ట్రోక్ కూడా వచ్చిందని, అందుచేత తన చేయవలసిన వైద్యం చేస్తానని ఆ పైన దేవుడి దయాని ముందుగానే చెప్పి వైద్యం మొదలుపెట్టాడు. 2 రోజులు దాటి 3వ రోజు కూడా వైద్యం కొనసాగింది. కాని సింహాచలం ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదు. మరుసటి రోజు రాత్రి చివరిసారిగా సింహాచలాన్ని పరీక్షించిన డాక్టరు ఇక లాభం లేదని అతని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని తేల్చి చెప్పేశాడు. ఆ మాట విని భార్యా పిల్లలు ముగ్గురు ఒక్కసారిగా గొల్లుమన్నారు. తెల్లార్లు బయట వాన జల్లుకు లోపల వాళ్ల కన్నీళ్లకు అడ్డుకట్ట లేనేలేదు. అలాంటి దయనీయ పరిస్థితులలో ఇంటికి చేరబట్ట సింహాచలాన్ని కడసారిగా చూసేందుకు జనం వచ్చిపోతున్నారు. జరిగింది తెలుసుకుని బాధపడి కుటుంబ సభ్యులను పరామర్శించిపోతున్నారు. ఆ వీధిలోని స్థానిక వైద్యుడొకడొచ్చి అతని నాడి పరిశీలించి చూశాడు. సాయంత్రం 4 గంటల్లోపు ప్రాణం పోవచ్చునని నిర్ధారించి వెళ్లిపోయాడు. ఒక్క ఎగ ఊపిరి తప్ప సింహాచలంలో ఏ జీవక్రియ లేదు. సమయం మధ్యాహ్నం 2 గంటలు. వీధి అంతటా నిశ్శబ్దం. అందరిలోనూ గూడు కట్టిన విషాదం. ఎక్కడ చూసినా అతని గురించి చర్చలే. సింహాచలం లాంటి మంచి మనిషికి ఇలా జరిగుండాల్సింది కాదు. ఏం చేస్తాం? అతగాని చావు అలా రాసిపెట్టింది. మంచి మనుషులను దేవుడు తొందరగా తన దగ్గరికి రప్పించుకుంటాడు. అది నిజమేనర్రా. ఇల్లు కట్టి సంవత్సరం కాలేదు, అప్పుడే ఇలా జరగటం దారుణం. ఇంట్లో దిగినప్పుడు పెద్ద పెద్ద వాళ్లను పిలిచాడు. ఫంక్షన్ గ్రాండ్గానే చేశాడు. అతగాని మంచితనం వలన అందరూ వచ్చారు. అప్పుడే ఇలా జరగటమేమిటి? ఏది ఏమైనా ఈ ఇంటి గురించి బాగా తెలిసిన వాళ్లను ఓసారి అడగటం మంచిది. అతగాని తలరాతకు ఇల్లేం చేసింది? మీవన్నీ ఒట్టి మూఢనమ్మకాలు. అదేమీ కాదు. సింహాచలం ఎంత కష్టం మీద ఇల్లు కట్టించుకున్నాడు. పాపం, కనీసం 1 సంవత్సరం పాటైనా ఇంట్లో మెసిలినా బావున్ను. అతని కోరిక తీరిపోను. అవునవును అవును ఈరోజు ఏం వారం తెలుసా? మంగళవారం, అమావాస్య, అశ్విని నక్షత్రం. ఏవీ మంచివి కావు. అయితే ఏంటట? ఏమిటని మెల్లగా అడుగుతావేంటయ్యా? ఇంటిని తక్షణం ఖాళీ చేసి వాళ్లంతా ఏడాది పాటు దూరంగా ఎక్కడికో వెళ్లిపోవాలి. వీధికి కూడా అరిష్టం తెలుసా? అరెరే, అలాగా? ఈ విషయం సుబ్బమ్మకు తెలుసో తెలీదో? ఇలా అక్కడ చేరిన జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. క్రమేపీ ఈ విషయం సుబ్బమ్మ చెవికి సోకింది. వెంటనే తన కొడుకులిద్దరితో చెప్పి వివరంగా చర్చించింది. తండ్రి అకాల మరణానికి కారణభూతమవుతున్న ఇల్లు తమకి అచ్చిరాదని, ఇంటిని వదిలించుకోవడమే ఉత్తమమని ఇంతలో ఎవరో ఒక పెద్దాయన అంతలోని ఉచిత సలహా ఇచ్చేశాడు. భార్య కుమారులు ముగ్గురూ ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతానికి తండ్రి శరీరాన్ని ఇంటి నుంచి దూరంగా ఉన్న పశువుల పాకలోకి తరలించాలని నిర్ణయించుకున్నారు. మనసుకి కష్టం అనిపించినా తప్పని కఠోర నిర్ణయం. సమయం మించిపోతుంది. 2 కొడుకులు అక్కడి నుంచి లేచారు. ఇంటికి ఎదురుగా ఉన్న పశువుల పాకలో దట్టంగా గడ్డిని పరిచారు. దానిపైన వెయ్యడానికని సింహాచలాన్ని కొడుకులు మరొక 2 అతి కష్టం మీద తలో పక్క ఎత్తి పట్టుకొని ముందుకు 2 అడుగులు వేశారు. అంతే. సింహాచలం ముఖంలో ఒక్కసారిగా పెరిగిన ఆందోళన చెరువులో చేపను ఒడ్డున పడేసినప్పుడు కలిగే జీవన్ మరణ యాతనలా. హడావిడిగా అస్తవ్యస్తంగా గడ్డిపరిచిన నేలపై అతనిలా వేశారో లేదో, అతనిలో మరొక చలనం లేదు. ఒకే ఒక దీర్ఘ శ్వాస. ప్రాణం పోయిందని ఎవరో అన్నారు. మళ్లీ అమాంతం చుట్టుముట్టిన ఏడుపు ఘోష. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో వర్షం కూడా పుంజుకుంది. తను అమితంగా ప్రేమించిన ఇంటి నుంచి తనను దూరం చేసేసరికి భరించలేక ప్రాణం వదిలేశాడు. పాపం సింహాచలం. ఎవరో అన్న మాట తమ చెవిన పడనట్టే ఊరుకున్నారు ఆ తల్లి కొడుకులు. వారు మాత్రం ఇక ఏం చేస్తారు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.